బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం ఎంతటి తిరుగులేని మహా అస్త్రమో మనం రామాయణ మహాభారతాల్లో చదువుకున్నాం, విన్నాం. ఇప్పుడు రష్యాతో కలిసి భారత రక్షణ వ్యవస్థ డిఆర్డిఓ సంయుక్తంగా రూపొందించినటువంటి బ్రహ్మోస్ క్షిపణి, దీని పనితనం ప్రత్యక్షంగా మొన్న పాకిస్తాన్ మీద ప్రయోగించి మనం చూసాం. ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో అది పాకిస్తాన్లోని 10 ఎయిర్ బేస్లను నాశనం చేసింది. దాంతోపాటుగా అసలు ఆపరేషన్ సింధూర్లో ఈ బ్రహ్మోస్ క్షిపణి ఒక మహా అస్త్రంగా పనిచేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు అలాగే ఉగ్రవాద స్థావరాల మీద ఇది ప్రభావవంతంగా పనిచేసింది. ఆ స్థావరాలను నేలమట్టం చేసింది. అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేలా చేసినటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు ఏంటనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బ్రహ్మాస్త్రమే, అదేదో కాదు, బ్రహ్మోస్. పాక్ను దిగొచ్చేలా చేసినటువంటి బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి రాడార్లకు చిక్కకుండా ఖచ్చితత్వంతో టార్గెట్లను విధ్వంసం చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక క్షిపణే బ్రహ్మోస్. ఆపరేషన్ సింధూర్తోనే తొలిసారిగా యుద్ధంలో దీన్ని వినియోగించారు. మరింత సమర్థవంతమైనటువంటి బ్రహ్మోస్ 2ను అభివృద్ధి చేస్తున్నటువంటి డిఆర్డిఓ బ్రహ్మోస్ని తొలిసారిగా మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ సైన్యం ప్రయోగించింది. బ్రహ్మోస్ 1కే పాకిస్తాన్ వాళ్ళు తట్టుకోలేక కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. నిజంగా ఈ బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణి సగం పాకిస్తాన్ని తుడిచిపెట్టేసింది. అది 35 నిమిషాల్లో. ఇప్పుడు మన డిఆర్డిఓ బ్రహ్మోస్ 2ని అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉంది. ఒక్కసారి బ్రహ్మోస్ క్షిపణి అంటే దాని అసలు ప్రత్యేకత ఏంటనేది చూద్దాం. పాక్ ఎయిర్ బేస్ల మీద మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. రష్యా భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే, ఇది సూపర్ సోనిక్ క్షిపణి. మాక్ 3 అంటే గంటకు 3700 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. తర్వాత నౌకాదళం కోసం ఈ బ్రహ్మోస్ క్షిపణిని రూపొందించారు. ఆ తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, అలాగే యుద్ధ విమానాల నుంచి అంటే ఎయిర్ టు సర్ఫేస్ ప్రయోగించగల వెర్షన్లు కూడా మన డిఆర్డిఓ అభివృద్ధి చేస్తూ ఉంది. మొదట్లో 290 కిలోమీటర్ల సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. ఆ తర్వాత 500 కిలోమీటర్లకు దాన్ని అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్పై ప్రయోగించినది ఈ క్షిపణులే. ప్రస్తుతం ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో తొలుత 290 కిలోమీటర్ల సామర్థ్యంతో దాన్ని రూపొందించారు. తరువాత 500 కిలోమీటర్ల సామర్థ్యం కలిగేలాగా దాన్ని అప్గ్రేడ్ చేశారు. మరింత వేగం సామర్థ్యంతో కూడినటువంటి బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ వర్షన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. అది గంటకు 9700 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలాగా దీన్ని రూపొందించారు. బ్రహ్మోస్ 1కే బ్రహ్మోస్ క్షిపణికే ఇప్పుడు పాకిస్తాన్ గజగజలాడింది అంటే, ఇక బ్రహ్మోస్ 2 గనక అది తయారైతే పాకిస్తాన్ లాంటి దేశాలు అసలు భారత్తో యుద్ధం అంటేనే భయపడేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. నిజంగా చైనా ఇప్పటి వరకు రూపొందించినటువంటి ఉత్పత్తి చేసినటువంటి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మించి ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి అయితే ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తక్కువ పరిమాణం బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలాగా రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లేటువంటి బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే సుఖోయ్ 30 MKI నుంచి ప్రయోగించేలాగా మార్పులు చేసి
ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అయితే అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్ క్షిపణికి అయ్యేటువంటి ఖర్చు మనం చూసుకున్నట్లయితే మనకి బ్రహ్మోస్ క్షిపణికి 34 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అయింది. అందువల్ల ఖచ్చితంగా ధ్వంసం చేయాల్సినటువంటి లక్ష్యాలను ఛేదించడానికి బ్రహ్మోస్ను రంగంలోకి దించుతూ ఉన్నారు. హై వాల్యూ బ్రహ్మోస్ని రంగంలోకి దించుతూ ఉన్నారు. ఆ రెండు మొదటిసారిగా పాక్ పైనే. బ్రహ్మోస్ మన అమ్ముల పదిలో చేరిన తర్వాత పాక్పై 2016 సర్జికల్ స్ట్రైక్, అలాగే 2019 బాలాకోట్లో దాడులు చేసింది. కానీ బ్రహ్మోస్ను అప్పుడు వినియోగించలేదు. అంటే ఈ బ్రహ్మోస్ మన అమ్ముల పదిలో, భారత అమ్ముల పదిలో చేరిన తర్వాత 2016లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్లో, అలాగే 2019లో బాలాకోట్లో జరిగినటువంటి దాడుల్లో కూడా ఈ బ్రహ్మోస్ను అయితే అప్పుడు వినియోగించలేదు. కానీ మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ ఆ రోజు భారత ప్రధాని భావించారు. అందుకే ఆపరేషన్ సింధూర్తో మెరుపుదాడులు చేశారు ఉగ్రవాద స్థావరాల మీద. ఆ ఉగ్రవాద స్థావరాల మీద చేసినటువంటి మెరుపుదాడుల్లో కూడా దీన్ని మొదటిసారి ప్రయోగించారు. ఇక భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న సుఖోయ్ 30 MKI విమానాలను 2004లోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ మీద భారత్ పలుమార్లు దాడులు చేసిన సుఖోయ్లను వినియోగించలేదు. ఆపరేషన్ సింధూర్లోనే మొదటిసారిగా వాటిని కూడా వినియోగించడం అంటే గమనార్హం. ఒకే దెబ్బతో నౌకను ముంచేసేటువంటి సామర్థ్యం దానికి ఉంది. నౌకాదళం వినియోగించేటువంటి బ్రహ్మోస్ క్షిపణి బరువు సుమారు 3 టన్నులు. బ్రహ్మోస్ క్షిపణి వేగం చూసుకున్నట్లయితే వేగం, బరువు కారణంగా దాని గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువ. ఎంతలా అంటే సరైనటువంటి కోణంలో తగిలితే ఒక యుద్ధ నౌక మొత్తం దెబ్బతిని సముద్రంలో మునిగిపోతుంది. సో ఈ బ్రహ్మోస్కు సంబంధించినటువంటి క్షిపణి ప్రత్యేకత ఏంటంటే దీని బరువు వచ్చేసి సుమారు 3 టన్నులు ఉంటుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణి వేగం అలాగే బరువు కారణంగా దాని కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎంతలా అంటే సరైనటువంటి కోణంలో కనుక తగిలితే ఒక యుద్ధ నౌకని మొత్తంగా దెబ్బతీయవచ్చు అనేది దాని ప్రత్యేకత. అలాగే సముద్రంలో అది మునిగిపోయేలా చేయడంలో ఇది దిట్ట. ఇక బ్రహ్మోస్లో 200 కిలోలకి పైగా బరువు ఉండేటువంటి వార్ హెడ్ ఉంటుంది. క్షిపణి గతిశక్తికి తోడుగా వార్ హెడ్ పేలుడు కలిసి తీవ్ర విధ్వంసం సృష్టించగలదు. సో బ్రహ్మోస్లో 200 కిలోలకు పైగా బరువు ఉండేటువంటి ఒక వార్ హెడ్ అయితే ఉంటుంది. ఈ క్షిపణి గతిశక్తికి తోడు ఈ వార్ హెడ్ గనక తోడైతే పేలుడు భయంకరంగా ఉంటుంది. దాని తీవ్రత మామూలుగా తీవ్ర విధ్వంసాన్ని అయితే అది సృష్టించగలదు. భారత దాడిలో పాక్ ఎయిర్ బేస్లో తీవ్రంగా దెబ్బతినడానికి ఇదే కారణమని రక్షణ రంగ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మోస్ LR సక్సెస్ 800 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాన్ని ఛేదించేలాగా దీన్ని రూపొందించారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల్లో మరింత ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలటువంటి బ్రహ్మోస్ అంటే లాంగ్ రేంజ్ వేరియంట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం తీరంలో పరీక్షించినటువంటి ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్లోని అన్ని ప్రాంతాలు అలాగే చైనాలో దాదాపుగా టిబెట్ మొత్తాన్ని ఇది చేరుకోగలుగుతుందంటూ తెలియజేశారు. ఒక్కసారి కనుక మనం పాక్ మీద కానీ లేదా చైనా మీద కానీ దాడి చేయాలి అనుకుంటే ఇది పాక్లోని అన్ని ప్రాంతాలను ఈ బ్రహ్మోస్ 800 కవర్ చేయగలదు. అలాగే చైనాలో దాదాపుగా టిబెట్ మొత్తాన్ని కూడా ఇది చేరుకోగలుగుతుందంటూ మన రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు. ఇందుకోసం క్షిపణి పొడవు పెంచి పెద్ద ఇంధన ట్యాంక్ను అమరుస్తున్నట్లుగా కూడా వాళ్ళు వెల్లడించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బ్రహ్మోస్ పాకిస్తాన్ పాలిట బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర అది పోషించింది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్లో ఈ బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా భారత సైన్యం పాకిస్తాన్ మీద ప్రయోగించింది. గతంలో 2016లో 2018లో మనం పాక్ చేపట్టినటువంటి ఉగ్రవాద దాడులకు ప్రతీకార దాడులు అప్పుడు తీర్చుకున్నప్పటికీ ఆ
టైంలో మాత్రం ఈ బ్రహ్మోస్ క్షిపణుల్ని వాడలేదు. తొలిసారిగా మాత్రం మొన్న పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ బ్రహ్మోస్ క్షిపణిని అయితే ప్రయోగించడం జరిగింది. దీని వేగం, దీని సామర్థ్యం చూసుకున్నట్లయితే మిగతా దేశాలు తయారు చేసేటువంటి అన్ని క్షిపణులతో పోలిస్తే ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది అనడంలో అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.